గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. గం గణపతయే నమః దుం దుర్గాయై నమః లక్ష్మీ గణపతయే నమః దత్తాత్రేయాయ శరణం. మారుతి అనుగ్రహం ప్రారంభ. ముందుగా పంచాంగం. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, తిథి చవితి ఉదయం 10 గంటల వరకు, నక్షత్రం ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు, వారం శనివారం 4వ తారీఖు జూలై నెల 2026. వార దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, యమగండము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇది ఇవాల్టి పంచాంగ వివరణ. ఈరోజు దీపారాధన సమస్త గ్రహదోషాలని తీసేస్తుంది. శనివారం ఈరోజు దీపారాధన దుర్ముహూర్తం అయిపోయిన తర్వాత ఉదయం 8 గంటల తర్వాత దీపారాధన చేయాలి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో గణపతి మీ పూజా మందిరంలో గణపతి యొక్క ప్రతిమ, గణపతి పటము ఎదురుగా దీపాన్ని వెలిగించాలి. ఇవాళ ఆ దీపపు కాంతిలో గణాధిపతిని దర్శించాలి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో దీపారాధన చేయండి సూర్యాస్తమయంలోపు. అయితే చాలామందికి ఒక ప్రశ్న ఏంటంటే, మేము ప్రతిరోజు దీపం వెలిగిస్తున్నాము, మీరు చెప్పేటటువంటి దీపము అది కాకుండా ఇంకా వేరే ఏదైనా దీపం పెట్టాలా? ఇంకా వేరే అక్కర్లే. మీరు ప్రతిరోజు వెలిగించవలసిన దీపం నేను చెప్తున్నాను కదా. నేను ఏ రోజైనా నేను రాలేదనుకోండి, ఆ రోజు మీ ఇష్టం. కానీ నేను ఈ దీపం పెట్టండి వాళ్ళని చెప్పినప్పుడు దాంతోపాటు నిత్యం వెలిగించాల్సిన దీపం ఇంకోటి అక్కర్లే. ఇదే నిత్య దీపారాధన. కాబట్టి వేరేది ఇంకేది అవసరం లేదు. సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేయండి. నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు మనశ్శాంతి ఉండదు. ప్రతి చిన్న విషయానికి భయం, ప్రతి చిన్న విషయానికి గొడవలు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది రెంట్ హౌస్ అయినా సరే లేదా సొంత ఇల్లైనా. ఈ దీపారాధన వల్ల ఆ నవగ్రహ దోషాలు పోతాయి. ఎందుకంటే చవితి శనివారం కాబట్టి. ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేయండి, ఉదయం 8 తర్వాత. ఇక అదృష్టం ఐశ్వర్యం. రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే సొంత ఇంటికి సంబంధించి చెప్తాను, రెంట్ హౌస్ వాళ్ళకు చెప్తున్నాను. ఇప్పుడు సొంత ఇంటి వాళ్ళకు కూడా వస్తుంది. ఈ రెంట్ హౌస్లో ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు నేను అద్దెంట్లో ఉంటున్నాను. నిజంగానే నేను అద్దెంట్లో ఉంటున్నాను. అయితే ఈ అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళల్లో వాస్తు యోగం కలగడానికి ఒక రెమెడీ చెప్తాను. ఎందుకంటే వాస్తు యోగం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే ఇంట్లో డబ్బు నిలుస్తుంది, ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతాయి, ఇంట్లో పిల్లలు బాగా చదువుతారు, ఇంట్లో భార్యాభర్తలు సుఖంగా ఉంటారు, ఇంట్లో గొడవలు ఉండవు, అలాగే ఆరోగ్యాలు బాగుంటాయి. అంటే అన్నీ కూడా ఇంటి దోషం ఉంటే ఏదో ఒక చికాకు, ఆ పిల్లలు ఎదురు మాట్లాడటం, లేదా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు ఏదో ఎదిరించడం, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వివాహాలు చేసుకోవడం, లేదంటే ఏమీ కలిసి రాకపోవడం, ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఇలా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంటి బలం అంటే గృహ బలం చాలా అవసరం. ఇప్పుడు ఎవరైతే రెంట్కుంటున్నారో సొంత ఇంటి వాళ్ళు చేయకూడదు. మరి మేమేం చేయాలంటే, మీకు వస్తుంది, రేపు ఎల్లుండి వస్తుంది కాబట్టి అప్పటి వరకు ఏం చేయకండి, దీపారాధన చేసుకోండి, మంత్రం చెప్తాను, చదువుకోండి. ఈ రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా, అది ఏ ఫేసింగు, ఇది పాయింట్, తూర్పుతో మనం ప్రారంభం చేద్దాం. తూర్పు దిక్కులో ఉన్నవాళ్ళు, మళ్ళీ ఇక్కడ కూడా తూర్పు, దక్షిణం, పడమట, ఉత్తరం వస్తుంది. ఎందుకంటే ఇదేమీ అంత ఈజీగా తీసేయకండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా తూర్పు దిక్పాలకుడికి సంబంధించి చెప్తాను పరిహారం. మళ్ళీ రెంట్ హౌస్లో ఉన్నవాళ్ళు దక్షిణం దిక్కులో ఉన్న వాళ్ళకి చెప్తాను. కాబట్టి కొంతమంది ఇంట్లో దక్షిణం నుంచి లోపలికి వస్తారు, తూర్పులోంచి లోపలికి వెళ్తారు. ఇక్కడ కింద గేటు, అపార్ట్మెంట్స్ అయితే కింద గేట్తో మనకు సంబంధం లేదు. మీ ఇంటి ఎంట్రన్స్ ఎటుందో చూసుకోవాలి. అలాగే ఇండివిజువల్ హౌస్ అనుకోండి, ఇండివిజువల్ హౌస్ అయినా సరే కింద గేట్తో, కింద కాకపోతే బయట గేట్తో, రోడ్డులోంచి లోపలికి వచ్చేది మనకు సంబంధం లేదు. ఇంట్లోకి మనం వెళ్ళేదే తీసుకోవాలి.
కాబట్టి తూర్పు వైపు ఏదైతే ద్వారం ఉంటుందో వాళ్ళు ఈరోజు ఒక రాగి చెంబులో ఒక పిరికెడు బియ్యం వేయండి. ఒక రాగి చెంబులో పిరికెడు బియ్యం వేసి కర్పూరం వేసి కాల్చండి. అంటే మంట అంటే అది వస్తూ ఉంటుంది కదా, అది బాగా కాలి పొగ వస్తుంది చివర్లో. ఆ పొగని ఈశాన్యంలో పెట్టండి. ఆ చెంబు కాలుతుంది, జాగ్రత్తగా ఒక బట్టతో పట్టుకోండి, పట్కారులాగా ఉంటుంది కదా, దాంతో పట్టుకొని ఈశాన్యంలో పెట్టండి. ఆ పొగ అంతా కూడా వస్తుంది. అది ఎంతసేపు వస్తుందో వచ్చి అదే ఆరిపోతుంది. ఒక పిరికెడు బియ్యము రాగి చెంబులో వేసి బాగా కర్పూరం వేసి కాల్చండి. ఆ కాలినదంతా కూడా ఎక్కడైనా తొక్కని చోట వేసేయండి. ఎందుకంటే ఈ వాస్తుకి సంబంధించిన దోషం ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనకు అన్ని కోరికలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ జాతక దోషాలు ఏమైనా ఉంటే ఆ కోరికలు డిలే అవ్వచ్చు. కానీ ముందుగా వాస్తు దోషం లేకుండా మనం చూసుకున్నాం అనుకోండి, సెట్ అవుతుంది. మనం రెంట్కుంటున్నాం, ఓనర్కి ఏదైనా దోషం ఉంది, ఆ దోషం కూడా కొంత మనం అనుభవించాల్సి వస్తుంది. అది కూడా పోయే విధంగా కొన్ని రెమెడీస్ చెప్తాను. దక్షిణం దిక్కు వాళ్ళు ఏం చేయాలి, తూర్పు దిక్కు వాళ్ళు ఏం చేయాలి. ఇప్పుడు తూర్పు దిక్కు చెప్పుకున్నాం మనం, అలాగే పడమట దిక్కు. అలా ప్రతిరోజు మీకు ఈ ఛానల్ ద్వారా నేను అందిస్తాను. ప్రస్తుతం మాత్రం ఈ తూర్పు దిక్కులో రెంట్కున్నటువంటి వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి. వాస్తు దోషం పోతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంటే ఆ ఇంట్లో ముందు మనశ్శాంతిగా ఉంటారు, చికాకులు తొలగిపోతాయి. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు వాస్తు దోష ప్రభావం తగ్గుతుంది. ఇక కార్యసిద్ధి మంత్రం ఓం శ్రీం గం గౌరీ గణాధిపతయే నమః. ఓం శ్రీం గం గౌరీ గణాధిపతయే నమః. ఓం శ్రీం గం గౌరీ గణాధిపతయే నమః. ఈ మంత్రాన్ని 6 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఈ మంత్రము 6 సార్లు రాసి 108 మార్లు జపిస్తే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు ఉద్యోగం లభిస్తుంది. ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని చేయమని చెప్పండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు చేస్తే తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. ప్రతిరోజు ఈ ఛానల్లో మారుతి అనుగ్రహం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, మారుతి అనుగ్రహం అఫీషియల్ ఫేస్బుక్, మారుతి అనుగ్రహం అఫీషియల్ ఇన్స్టా, ఇవి మాత్రమే నావి. చాలామంది నా వీడియోస్ తీసుకొని వాళ్ళ ఛానల్స్లో పెట్టి వాళ్ళ నెంబర్ పెట్టి ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి అవన్నీ నమ్మొద్దు. ముఖ్యంగా 2 నెంబర్స్ చాలా అంటే పబ్లిక్ని మోసం చేయడం జరుగుతోంది. నా పేరు చెప్పి లక్ష్మీకాంత శర్మ నా వీడియోస్ ఒక ఫేక్ ఛానల్లో పెట్టుకొని మోసం చేయడం జరుగుతుంది. 7396489825 ఈ నెంబరు అనేది 100% ఫ్రాడ్ నెంబర్. ఇది ఖచ్చితంగా పబ్లిక్ని మోసం చేస్తున్నారు. నా అపాయింట్మెంట్ అనేది కేవలం 600 మాత్రమే. ఇష్టం వచ్చినట్టు 2000, 1500 ఇలా అడుగుతున్నారు. అయినా మారుతి జ్యోతిష్యాలయం అన్నది ఎంతో ఇప్పుడుది కాదు, ఇది ఎంతో జెన్యూన్, ఒక నమ్మకంతో ఒక పెద్ద కోటలాగా సిద్ధమైంది. కొన్ని వేల మంది నన్ను నమ్మి ప్రతిరోజు నాకు కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకుంటారు. నా గొంతు గుర్తుపట్టలేరా? ఎక్కడెక్కడో కర్ణాటక, అస్సాం, నిన్నైతే అస్సాం దగ్గర నుంచి వచ్చారు కలవడానికి, బెంగళూరు. కాబట్టి ఈ నెంబర్ ముఖ్యంగా మీకు అది డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్ ఫ్రాడ్ నెంబర్. అలాగే ఇంకొక నెంబర్ కూడా వాళ్ళు మోసం చేయడం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. ఎందుకంటే మనకు సోషల్ మీడియా వల్ల ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంతే ఉంది. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నేను చెప్తున్నాను. 2వ నెంబరు 6304975732. ఇది కూడా చాలా ఫేక్ నెంబర్, దొంగ నెంబర్ ఇది. 6304975732. అలాగే ఇది కూడా చాలామందిని మోసం చేసే నెంబర్ ఇది. ఎంతోమంది అంటే ఒక గురువు కాదు, జ్యోతిష్యం రాదు, కనీసం ఏమీ తెలియని వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు నాకు చెప్పారు, తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని చెప్పారు. 9581975732 9581975732. నేనే లక్ష్మీకాంత శర్మని అని చెప్పి పబ్లిక్ని మోసం చేస్తున్న, చాలా మందిని మోసం చేసిన నెంబర్ ఇది. ఇంకొకటి, ఇవాళ
జ్యోతిష్యము పేరుట ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి కాబట్టే కరెక్ట్గా చెప్పేటటువంటి వాళ్ళని కూడా జనాలు నమ్మే పరిస్థితి లేదు. చివరికి మోసపోయేది జనాలు. ఎందుకంటే నమ్మకపోతే కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని జయించలేరు. నమ్మితేనేమో ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి. ఎటు తిరిగి మీరు సరైన అంటే ఒక ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఛానల్ గురువుగారిదా కాదా, మాట్లాడేటప్పుడు గురువుగారైనా మాట్లాడింది, ఆయన గొంతు మనం మినిమం గుర్తుపడతాం కదా. నేను ఎంతో ప్రేమతో మాట్లాడతాను, వెంటనే ఆ గొంతు అనేది గుర్తుపట్టగలుగుతాను. అలాగే ఇంకొక నెంబరు, ఇది అసలైన నెంబర్, ఇది 94599844 94599844. ఈ నెంబర్ కూడా చాలామందికి ఫోన్ చేసి నేనే గురువుగారిని, నేనే మారుతి గురువుగారిని, నేనే జాతకం చెప్తాను, అసలు ఏమీ రాకుండా, కనీసం అసలు కేశవనామాలు కూడా రాకుండా, జ్యోతిష్యంలో గ్రహాలు ఏ విధంగా ఏమీ తెలియకుండా మోసం చేయడము అది చాలా దుర్మార్గం. దీనిపైన చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం. అయినా కూడా మీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని మాత్రం గ్రహించి మీకున్న సమస్యలు విముక్తి అవుతాయి. నేను దానికి తప్పకుండా మీకు చేసి పెడతాను. కానీ మీరు నన్ను సంప్రదిస్తే కదా మీ బాధ నాకు రీచ్ అయ్యేది. ఒక ఆవిడ నెల క్రితం మీతో మాట్లాడానండి అన్నారు ఆవిడ. అయ్యో అమ్మ, నేను మీ జాతకం చూడలేదు, నాకు గుర్తుంటుంది, కొన్ని వేల జాతకాలు చూసినా కూడా నేను వెంటనే గుర్తుపడతాను అంటే అప్పుడు తెలిసింది ఇగో ఈ విధంగా. అయ్యో అమ్మ, మీరు వేరే వాళ్ళతో మాట్లాడి నాతో మాట్లాడి అనుకుంటున్నారు అని నేను క్లియర్గా వివరించాను. అయ్యో గురుగారు ఇది పాపం ఆవిడకి ఇప్పుడు నేనే సహాయం చేస్తున్నాను. తప్పకుండా ప్రతిరోజు ఈ ఛానల్లో మీకు అనేక ధర్మ సందేహాలకు పరిహారం నేను ఇస్తాను. మీరు మారుతి జ్యోతిష్యాలయం అఫీషియల్ ఛానల్ అది అవునా కాదా చూసుకొని దాన్ని బట్టి మీరు కాల్ చేయండి. ఇంకొకటి, నా నెంబర్ ఊరికే మారదు, ఒకటే నెంబర్ ఉంటుంది, మారదు. 9010981165. మీరు ఎక్కడ చూడండి ఈ నెంబరే ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మార్చి ఈ నెల రోజులు ఇగో వీళ్ళకి చెప్పి వాళ్ళందరూ ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టడం ఇలా ఉండదండి. నాది ఇప్పుడు కాదు కదా, 20 సంవత్సరాలు అవుతుంది. 2006 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 2026కి వచ్చాం. చాలా విషయాలు చెప్పుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు.